సో ఇంకా కరోనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ని చూస్తాడు. అంటే తను చాలా అందంగా ఉంటుంది. ఇంకా కరోనా క్లాస్ రూమ్ లో కూడా మిగతా స్టూడెంట్స్ అంతా ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. అండ్ కరోనా అయితే యాక్చువల్లీ అమ్మాయి అనే చెప్తాడు కానీ మిగతా వాళ్ళంతా అబ్బాయి అబ్బాయి అనే గొడవ పడుతుంటారు. ఇంకా కాసేపటికి ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అక్కడికి వచ్చేస్తాడు. అండ్ అతని పేరే ఇజుమి. అతను చాలా హైట్ ఉంటాడు అంటే చాలా క్యూట్ కూడా. సో ఇంకా టీచర్ అయితే ఇజుమిని కరోనా పక్కన కూర్చోమని చెప్తుంది. ఈవెన్ కరోనాకి స్కూల్ మొత్తం చూపించమని కూడా చెప్తుంది. సో ఇంకా చెప్పినట్లుగానే కరోనా క్లాస్ అయిపోయాక స్కూల్ మొత్తాన్ని చూపిస్తాడు. అండ్ ఇజుమి బాస్కెట్ బాల్ లో ఇరగదీస్తుంటాడు. అమ్మాయిలు అతన్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు. ఇంకా వాళ్ళిద్దరు టెరెస్ మీద ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ని తీసుకొని అక్కడికి వస్తారు. అండ్ తన పేరే రియోకో. తను చాలా సిగ్గుపడుతుంటుంది. ఈవెన్ తన ఫోన్ నంబర్ కూడా ఇస్తుంది. అదే కాకుండా ఇజుమితో కలిసి బయటికి వెళ్దామని కూడా అనుకుంటారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇజుమి ఫుల్ రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇజుమి కూడా మనలాగానే కొంచెం అమ్మాయిలతో మాట్లాడడంలో వీక్. అండ్ అతన్ని చూస్తుంటే కాటోనే గుర్తొస్తుంటాడు. ఇంకా ఆ తర్వాత యునాకరా అనే అతను స్కూల్ తర్వాత జిమ్ దగ్గర కలుద్దామని చెప్పి వెళ్తాడు. సో ఇంకా చెప్పినట్లుగానే కరోనా అక్కడికి వెళ్తాడు. అండ్ అక్కడ ఉంటాడు. ఫైటింగ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా. వెంటనే కరోనాని కొట్టి డబ్బులు ఇవ్వబే అని చెప్తాడు. కానీ కరోనా అయితే అస్సలు ఇవ్వను అని పదే పదే చెప్తుంటాడు. సో అందువల్ల కరోనాని నీల్ డౌన్ చేసి చిత్త కొడుతుంటారు. అయినా కానీ కరోనాకి ఏమీ కాదు, నేను అస్సలు కట్టను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇజుమి అయితే నీకు బ్లాక్ బాల్ రూమ్ గురించి తెలుసా, ఈవెన్ దాని లోపల బ్లాక్ బాల్ లాంటిది ఉంటుంది కదా అని అడిగేసరికి కరోనా షాక్ అయిపోతాడు. అసలు వీడికి దాని గురించి ఎలా తెలిసిందనే ఆలోచిస్తుంటాడు. ఇంకా ఇజుమి అయితే ఆ రూమ్ లో అందరూ చనిపోయిన వాళ్ళు ఉంటారు అని చెప్పేసరికి కరోనా ఫుల్ షాక్ అయిపోతాడు. అలానే ఇన్ఫర్మేషన్ కూడా బయటికి చెప్పలేడు. ఎందుకంటే ఆ రూమ్ లో జరిగే విషయాలు బయట కానీ చెప్తే చస్తారు అని నిషి చెప్పింటాడు కదా. ఇంకా ఇజుమి అయితే డైరెక్ట్ గా నీకు గాన్స్ గురించి తెలుసా అని చెప్పేసరికి కరోనా నోట్ నుంచి అస్సలు మాట్లాడరావు. అప్పుడు ఇజుమి అయితే నీకు తెలియకపోతే ఏం పర్లేదులే అండ్ నేను నీ ఇంటికి రావచ్చా అని అడుగుతాడు. కరోనాకి ఏం చెప్పాలో అర్థం కాదు. చివరికి ఒప్పుకుంటాడు. అయినా నా ప్లేస్ లో ఏముందని ఆలోచిస్తాడు. అండ్ ఇంకా కాసేపటికి ఇంతకు ముందు ఫోన్ నెంబర్ ఇచ్చిండే అమ్మాయి వీళ్ళ దగ్గరకు వచ్చి కలిసి ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది. కానీ ఇజుమి అయితే రేపు వెళ్దాంలే అని చెప్తాడు. ఇంకా ఇజుమి అంటూ కరోనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకడైతే మికి ఫుజిమోటో అండ్ ఆయా తెలుసా అని అడుగుతాడు. కానీ ఇజుమి అయితే తెలియదనే చెప్తాడు. ఇంకా కరోనా అండ్ ఇజుమి ఇంటికి వెళ్తారు. ఇంతకీ ఇతని ప్లాన్స్ ఏంటో ఏమో అస్సలు తెలియదనే కరోనా ఆలోచిస్తాడు. అండ్ ఇంకా ఇజుమి అటు ఇటు తిరుగుతున్నప్పుడు కరోనా అయితే ఇక్కడ ఏం లేదు అని చెప్తాడు. అప్పుడే ఇజుమి అయితే కరోనా కంప్యూటర్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా కరోనా అయితే అయినా వీడికి ఆ బాల్ గురించి అంతా ఎలా తెలుసు, వీడు కూడా మాలాగే పోయి అక్కడికి ఏమైనా ఫైట్ చేశాడా అని ఆలోచిస్తుంటాడు. కానీ అప్పుడే ఇజుమి ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూపిస్తాడు. అండ్ ఇది బాగా ఫేమస్ అవుతుందని కూడా చెప్తాడు. అండ్ ఆ సైట్ లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ గురించి ఉన్నాయి. అదే కాకుండా మోస్ట్లీ ఈ వెబ్సైట్ ని ఒక మిడిల్ స్కాలర్ తయారు చేసిండొచ్చు అని కూడా చెప్తాడు. అప్పుడే కరోనాకి కొంపదీసి నిషి ఏమైనా క్రియేట్ చేశాడా అని ఆలోచిస్తాడు. అండ్ దానికి అడిషనల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఆ సైట్ ఓ నెల క్రితమే అప్డేట్ అయింది. అండ్ అది కూడా లీట్ ఏలియన్ గురించి ఏదో రాసుంది అంతే. అండ్ అదే సైట్ లో ఈవెన్ కరోనా పేరు కూడా ఉంటుంది. అందుకని ఇజుమి ఇంతకు ముందు కరోనాకి అవంతా అడిగాడు. అండ్ కరోనాకి ఇదంతా నిషి ఎందుకు పోస్ట్ చేశాడు అనేది అర్థం కాదు. ఇంకా ఇజుమి అయితే ఇంట్రాగేటివ్ మోడ్ లో కరోనాని దీని గురించి నీకు ముందే తెలుసు కదా, ఎలా తెలుసు, నీ పేరు ఎలా ఉంది అనే క్వశ్చన్స్ అడుగుతుంటాడు. కానీ కరోనా తలలో ఉండే బాంబు గురించి భయపడి కరోనా ఏం చెప్పడు. సో ఇంకా ఇజుమి అయితే ఆ వెబ్సైట్ లో రాసిన ప్లేసెస్ కి వెళ్లి ఏమైందా అని చెక్ చేసినప్పుడు చాలా డ్యామేజెస్ జరిగాయి. ఈవెన్ కాటో అండ్ కరోనా సబ్వేలో జరిగిండే ఇన్సిడెంట్స్ అండ్ ఇక్కడ ఉండేవి అన్ని సిమిలర్ గానే అనిపిస్తున్నాయి. సో ఇవన్నీ వినడానికి బానే ఉన్నా నమ్మ బుద్ధి ఏట్లేదు అని చెప్పేసరికి కరోనా రిలాక్స్ అయిపోతాడు. అండ్ ఇజుమి అయితే ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. ఈవెన్ షర్ట్ లోపల ఉండే సూట్ గురించి అడుగుతాడు. సో కరోనాకి ఫుల్ టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఆ సూట్ ఉంటే కార్ గుద్దినా గానీ ఏం కాదు కదా, అందుకనే ఇంతకు ముందు నిన్ను అంతమంది కొట్టినా సరే నీకేం కాలేదు, సో సూట్ చూపించు అని అడుగుతాడు. కరోనా హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. ఆల్మోస్ట్ సూట్ చూపించైపోతాడు. అండ్ తలలో ఉండే బాంబు గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఇజుమి అయితే అవన్నీ పెద్దగా పట్టించుకోవద్దులే, నేను వెళ్ళే టైం అయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కరోనా ఆ తర్వాత సూట్ వేసుకొని బెడ్ దగ్గర కూర్చోన్నప్పుడు టెలిపోర్ట్ అవుతాడు. అండ్ యాక్చువల్లీ ఆ గాన్స్ రూమ్ లో తను ఒక్కడే ఉంటాడు. అందువల్ల ఫుల్ షాక్ అయిపోతాడు. ఈవెన్ తన టార్గెట్ ఒక షార్ట్ ఏలియన్ అని ఆ గాన్స్ చూపిస్తుంది. ఇంతకు ముందు ఫైట్ చేసిన వాళ్ళు చాలా పవర్ఫుల్ కదా, ఏం చేయాలని కరోనా ఆలోచిస్తాడు. అండ్ ఫుల్ టెన్షన్ పడిపోతుంటాడు. అండ్ ఈవెన్ ఓ 2 గన్స్ ని తీసుకుంటాడు. సో ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వెంటనే ఒక రూఫ్ టాప్ పైనకి టెలిపోర్ట్ అవుతాడు. ఇంకా ఐలాండ్ ని చుట్టుపక్కలంతా చూస్తాడు. అప్పుడే ఐలాండ్ అయితే ఒక ట్యాంక్ పైన కూర్చుంటే గమనిస్తాడు. కానీ అది దూరంగా ఉంటుంది కాబట్టి కిందికి వెళ్లి మరీ అంత దూరం వెళ్ళాలా, ఇక్కడ నుంచి జంప్ చేస్తే పోలా, అయినా చూడడానికి భయంగా ఉన్నా ఈ సూట్ సహాయంతో జంప్ చేయొచ్చులే, అయినా కానీ కింద పడ్డా పెద్ద డ్యామేజ్ జరగదు. అండ్ ఫస్ట్ ఆ ఐలాండ్ గన్ని ముగించేసేయాలని అనుకుని వెనక్కి వెళ్ళి ఆ సూట్ పవర్ ని వాడుకొని ఫాస్ట్ గా పరిగెట్టి జంప్ చేస్తాడు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే తెచ్చిండే గన్స్ ని ఎక్కడ పెట్టేస్తాడు, తనకి స్టార్టింగ్ కదా, సో
ఫుల్ భయమేసేస్తుంటుంది. అయినా కానీ సేఫ్ గానే ల్యాండ్ అవుతాడు. ఐ మీన్ ఆల్మోస్ట్ సేఫ్ అనుకోండి. సో ఇంకా వెంటనే ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఏలియన్ చాలా చిన్నగా ఉండేది గమనిస్తాడు. ఈవెన్ ఆ ఏలియన్ కూడా కరోనాని గమనించి అతని దగ్గరికి చాలా స్పీడ్ గానే వచ్చేస్తుంది. ఇది నిజంగానే స్ట్రాంగ్ గా కాదా అని కరోనా ఆలోచిస్తుంటాడు. కానీ అప్పుడే ఐలాండ్ పిడికిలు బిగించి పక్కన గోడని గట్టిగా గుద్దుతుంది. మోస్ట్లీ దాని స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోవడానికి ఉంటా. ఇంకా కరోనా తన గన్ని బయటికి తీసి ఐలాండ్ వైపుగా పాయింట్ అవుట్ చేసి నేను ఈ గేమ్ ని చాలా ఈజీగానే క్లియర్ చేయగలను అని అనుకొని దాని తల దగ్గర షూట్ చేస్తాడు. కానీ అది డాట్ చేస్తుంది అండ్ పక్కన ఎక్కువగానే డ్యామేజ్ జరుగుతుంది. ఐలాండ్ చాలా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వచ్చి కరోనాని గట్టిగా పుష్ చేస్తూ కిందికి దొబ్బేస్తుంది. సో కరోనా ఇది ఒక పవర్ఫుల్ ఏలియనే అని అనుకుంటాడు. ఇంకా ఆ ఏలియన్ స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వచ్చి కరోనా పై మల్టిపల్ టైమ్స్ అటాక్ చేస్తుంది. కరోనా తన గన్స్ ని వాడి షూట్ చేస్తాడు. కానీ ఆ ఏలియన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ అటాక్స్ ని డాట్ చేస్తుంటుంది. అండ్ ఆ ఏలియన్ మళ్ళీ కరోనా దగ్గరికి వచ్చి మల్టిపల్ టైమ్స్ అటాక్ చేస్తుంది. సో కరోనాకి వేరే చాయిస్ లేక చాలా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి బిల్డింగ్స్ పైన జంప్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇంకా అలానే ఒక చోట ఆగిపోయి సడన్ గా ఏలియన్ గాల్లో ఉన్నప్పుడే దాన్ని షూట్ చేయబోతాడు. ఏలియన్ కూడా దీన్ని చూస్తుంది కానీ ఏం చేయలేకపోతుంది. ఇంకా కరోనా దాని కాళ్ళ పైన షూట్ చేస్తాడు. కానీ ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ కి కొంచెం టైం తీసుకుంటుంది అనుకోండి. సో ఇంకా ఏలియన్ అక్కడ కింద పడిపోతుంది. ఈవెన్ దాని చెయ్యి కూడా కట్ అయి ఉంటుంది. సో ఇంకా కరోనా అక్కడే ఆగువే నీ సంగతి చెప్తా అని అనుకొని దాని దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా ఏలియన్ నొప్పితో వరుస్తుంటుంది, చాలా బాధపడుతుంది. సో కరోనా నిన్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నవ్వుతూ నీకంటే పవర్ఫుల్ అని చెప్తాడు. అప్పుడే తనకి కాటో గుర్తొస్తాడు. అండ్ తను ఇంతకు ముందు చెప్పిండే మాటలు కూడా గుర్తొస్తాయి. అందుకని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆ ఏలియన్ ని నొప్పితో ఏడవద్దు అని కూడా పదే పదే చెప్తాడు. అండ్ ఇంకా గన్ని ఆ ఐలాండ్ వైపుగానే పాయింట్అవుట్ చేసి ఉంటాడు. అండ్ అయినా కానీ నేను ఏదంతా బతకడానికే చేస్తున్నా కదా, ఇన్ కేస్ గన్ యూస్ చేయకపోతే నేనే చేస్తాను అనే ఆలోచన వస్తుంది. కానీ కాటో అయితే కావాలంటే క్యాప్చర్ గన్ ని ఎక్కువగా వాడండి అని చెప్తాడు. సో కరోనా దాన్ని దలుచుకుంటున్నప్పుడు ఐలాండ్ అక్కడే చనిపోతుంది. సో కరోనా అలానే బాధపడుతుంటాడు. అండ్ ఆ తర్వాత చుట్టుపక్కల చూస్తే ఓ 6-7 అలాంటి షార్ట్ ఏలియన్స్ వచ్చేస్తుంటాయి. కరోనా ఫుల్ టెన్షన్ పడతాడు. అండ్ ఐలాండ్ అయితే టెలిపతిని యూస్ చేసి నా కామ్రేడ్ నిన్ను చంపేశావు కాబట్టి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను చాలా దారుణంగా పీసులుగా కట్ చేసి చంపుతామని వార్నింగ్ ఇస్తాయి. అండ్ ఆ గ్రూప్ లో ఒక ఏలియన్ అయితే కరోనా దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకో ఏలియన్ అతని దగ్గర గన్ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. కానీ ఆ ఏలియన్స్ మొత్తం మైండ్ అంతా ఇతన్ని పీసులుగా చెయ్యాలి అనే ఆలోచనే ఉంటుంది. అందుకని కరోనా షూట్ చేసే లోపే ఏలియన్ కరోనా పైన గట్టిగా గుద్దుతుంది. ఆ తర్వాత చేతుల పైన భుజం దగ్గర మల్టిపల్ టైమ్స్ అటాక్ చేస్తుంది, తనని దూరంగా పడేలాగా చేస్తుంది. అంటే ఇంకో షాట్ ఏలియన్ వెనక నుంచి కరోనాని గట్టిగా తన్నేసరికి కింద పడిపోతాడు. అంటే కిందేమో ఇంకో 2 ఏలియన్స్ ఉంటాయి, అవి మళ్ళీ కరోనాని కొట్టి పైకి లేపుతాయి. సో కరోనా చాలా హైట్ కి ఎగురుతాడు. అండ్ మీ అందరిని చంపి తీరుతా అని అనుకుంటాడు. సో తను కింద పడ్డ చోటికి ఆ ఏలియన్స్ కూడా వచ్చేస్తాయి. తను ఫుల్ అలసిపోయి ఉంటాడు. ఇంకా ఆ ఏలియన్స్ కరోనాని పట్టుకొని తన చేతిని అటువైపు నుంచి ఓ ఏలియన్ ఇంకో వైపు నుంచి ఇంకో ఏలియన్ లాగుతుంటుంది. కరోనా యాక్చువల్లీ సూట్ పవర్ ని యూస్ చేస్తాడు. అయినా కానీ ఏంటంటే ఆ ఏలియన్స్ ఫుల్ ఫోర్స్ ని వాడి కరోనా చేతుల్ని గట్టిగా కట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఆ ప్రాసెస్ లో కరోనాకి చాలానే నొప్పేస్తుంటుంది. వదిలిపెట్టండి అనే అరుస్తుంటాడు. ఇంకా ఆ ఏలియన్స్ ఏమాత్రం వదిలిపెట్టుకోకుండా అతన్ని చేతుల్ని కట్ చేస్తాయి. సో కరోనా ఆ నొప్పితో చాలా బాధపడుతూ గట్టిగా అరుస్తుంటాడు. కానీ యాక్చువల్లీ తన రియల్ చేతులు అలానే ఉంటాయి, జస్ట్ ఆ సూట్ ఆర్మ్స్ మాత్రం ఉంటాయి కదా, సో అవి కట్ అయిపోయి ఉంటాయి అంతే. ఇంకా కరోనా అక్కడి నుంచి పాక్కుంటూ వెంటనే స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. తనకేం చేయాలో అర్థం కాదు, స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళి జంప్ చేస్తాడు. కాసేపు ఆలోచించుదామని అనుకున్నా సరే ఐలాండ్స్ తన వెంట పడుతుంటాయి. అందుకనే స్పీడ్ గా పరిగెడుతూ బిల్డింగ్స్ పై నుంచి జంప్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆ ప్రాసెస్ లో తను ఇంతకు ముందు వదిలిపెట్టిండే గన్స్ దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని తన వెంటబడింటే ఓ 3 ఏలియన్స్ ని షూట్ చేసి అక్కడ చంపేస్తాడు. అండ్ ఆ ఫ్లోర్ నిండా ఎక్కువగా రక్తమే ఉంటుంది. ఇంకా దూరంలోనే ఒక ఏలియన్ ఉంటుంది. నీ ఫైటింగ్ మెథడ్ నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు చేసిండే దాన్ని నేను అస్సలు క్షమించను, నిన్ను ఫస్ట్ ఓడించేసి ఆ తర్వాత దారుణంగా చంపేస్తా అని చెప్పేసరికి కరోనా అయితే తొక్కేం కాదు, ఫస్ట్ నేనే నిన్ను చంపుతా అని టెన్షన్ పడుతూ చెప్తాడు. ఇన్ఫాక్ట్ ఏడ్చేస్తాడు కూడా. ఐలాండ్ అయితే నేను నీ ట్రిక్స్ కి ఏమాత్రం పడను అని చెప్పి అక్కడి నుంచి జంప్ చేసేసరికి కరోనా అయితే పారిపోతున్న పెరికి పొందా అని ఎక్కిరిస్తాడు. సో ఇంకా కరోనా కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఏలియన్ వెనకాల నుంచి వచ్చి సర్ప్రైజ్ అటాక్ చేయబోతున్నప్పుడు కరోనా గన్ని బయటికి తీసి షూట్ అయిపోతాడు. కానీ ఆ షార్ట్ ఏలియన్ అయితే వెంటనే కరోనా పైన కిక్ చేసి అతన్ని గన్ని లాక్కుంటుంది. సో కరోనా మళ్ళీ భయపడతాడు. అండ్ వెంటనే అక్కడి నుంచి స్పీడ్ గా పరిగెట్టుకుంటూ బిల్డింగ్స్ పైన జంప్ చేసుకుంటూ వెళ్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లోనే తన చెయ్యి ఫ్రాక్చర్ అవుతుంది. అయినా కానీ పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా అలా పరిగెడుతున్నప్పుడే ఆ ఏలియన్ కి దొరికిపోతాడు. ఇంకా ఆ ఏలియన్ షూట్ చేయబోతుంది. కరోనా బాధపడతాడు. కానీ ఇది షూట్ చేసే లోపే కరోనా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా దానికి దూరంగా ఎంత దూరం వెళ్ళైతే అంత దూరంగా వెళ్ళి దాక్కుంటాడు. సో ఇంకా ఆ గాన్స్ ఇచ్చిండే టైం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా ఆ ఏలియన్ కరోనానే వెతుకుతుంటుంది. కరోనా ఫుల్ టెన్షన్ పడిపోయి ఉంటాడు, ఫుల్ గా ఏడుస్తుంటాడు. ఇంకా ఆ ఏలియన్ ఆల్మోస్ట్ కరోనాని కనిపెట్టేస్తుంది. కానీ అదే టైం కి తను ఆ రూమ్ కి టెలిపోర్ట్ అయిపోతాడు. ఎందుకంటే గాన్స్ ఇచ్చిండే టైం అయిపోయింది కాబట్టి. సో కరోనా బాడీ ఫుల్ గా యాజ్ యూజువల్ రికవర్ అయిపోతుంది. కానీ తన ఫుల్ 46
పాయింట్స్ ని తీసేసుకుంటుంది. అంటే ప్రస్తుతం కరోనా పాయింట్స్ అయితే జీరోనే. సో ఇంకా ఇంటికి వెళ్ళి ఫుల్ గా భయపడుతూ దుప్పటి కప్పుకొని ఐలాండ్ చెప్పిండే మాటలనే గుర్తు తెచ్చుకుంటుంటాడు. నెక్స్ట్ డే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి గేమ్ ఆడుతుంటాడు. ఈవెన్ ఇజుమి కూడా అక్కడే ఉంటాడు. ఇంకా వాళ్ళలో ఒకడైతే ఈ గేమ్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు పెనాల్టీ పెడదామని చెప్తాడు. అండ్ ఆ పెనాల్టీలో భాగంగా వీళ్ళని తిప్పాలి. సో దాంట్లో ఏ నంబర్ వస్తుందో దాని ప్రకారంగా ఉండే అమ్మాయిని చూస్ చేసుకొని వెళ్ళి డేటింగ్ అని అడగాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే చంప మీద దెబ్బ కొడుతుంది, అదే సక్సెస్ అయితే 2 dates అవుతాయి అని చెప్పేసరికి అందరూ ఒప్పుకుంటారు. కానీ అందరి ఫేస్ లో టెన్షన్ కనపడుతుంటుంది. కరోనా ఎస్పెషల్లీ ఆ ఐలాండ్ గురించి ఆలోచిస్తాడు. దీని గురించి పెద్దగా పట్టించుకోడు. అంటే తన టర్న్ వచ్చినప్పుడు వీళ్ళని తిప్పుతాడు. సో అది ఒక నంబర్ దగ్గర ఆగేసరికి కరోనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండే స్టూడెంట్ అని అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ తన పక్కనే ఉండే టే అనే అమ్మాయిది ఆ నెంబర్. సో అందుకనే తన దగ్గరికి వెళ్ళి డేటింగ్ కి అడగాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. సో కరోనా తన దగ్గరికి వెళ్తాడు. అండ్ తను చాలా భయపడుతుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు టెరెస్ పైనకి వెళ్తారు. అక్కడ కరోనా అయితే మన ఇద్దరం డేట్ కి వెళ్దామని చాలా సిగ్గుపడుతూ అడుగుతాడు. అండ్ ఆ అమ్మాయి కూడా లేదు అన్నట్లుగానే రెస్పాన్స్ చెప్పేసరికి కరోనా అయితే సర్లే ఏం పర్లేదు అని చెప్పి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి అయితే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది. దానికి కరోనా నీకు నచ్చకపోతే ఏం వద్దులే, ఫోర్స్డ్ గా చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి అయితే నువ్వు యాక్చువల్లీ కొంచెం నాకు ఇష్టం అన్నట్లుగా చెప్తుంది. సో అంటే కరోనా ఇప్పుడు ఆ అమ్మాయితో 2 dates కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఆ అమ్మాయి సిగ్గుపడుతుంటుంది. క్లాస్ లో ఉండే ఫ్రెండ్స్ కి కూడా ఆ విషయం తెలిసిపోతుంది. కట్ చేస్తే ఇంకా ఆ తర్వాత బాయ్స్ వాష్రూమ్ లో నకనో అనే అతని లాగానే ఇంకొక అతను ఉంటాడు. సో అతన్ని బిహేవియర్ విచిత్రంగా ఉంటుంది. బ్లింక్ చేయడు, ఫుల్ ఫేస్ మొత్తం ఒకేలాగా ఉంటుంది, ఎటువంటి రియాక్షన్స్ ఇవ్వడు. అప్పుడు గ్రూప్ లో ఒకడైతే అతని ఫేస్ పైన చెయ్యేసి లైక్ ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేయబోతాడు. కానీ అప్పుడే ఆ ఫేక్ నకనో చెయ్యి వేసినోడు గడ్డం దగ్గర గట్టిగా కొట్టేసరికి అతని చిన్నే సగం కట్ అయిపోతుంది. ఇంకా కాసేపటికి కరోనాకి నేను మళ్ళీ తిరిగి వచ్చేసా, నిన్ను కనిపెట్టేసా అనే వాయిసెస్ వినిపిస్తాయి. సో కరోనా ఫుల్ టెన్షన్ పడిపోతుంటాడు. ఇంకా ఆ వాష్రూమ్ లో అందరూ చనిపోయి ఉంటారు. ఆ ఫేక్ నగనగాడు కరోనా ఉండే క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తాడు. సో ఆ టీచర్ అయితే అయినా ఇక్కడేం చేస్తున్నావు, ఇంతకీ ఎవరు నువ్వు అని అడుగుతాడు. కరోనాకి అక్కడ జరుగుతుంది అసలు ఏం అర్థం కాదు. ఇంకా ఆ ఏలియన్ ఫేక్ నకోనా గెటప్ లో ఉంటుంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కనిపెట్టే తీరుతా అని చెప్తుంది. అండ్ ఆ ఏలియన్ పైన ఫుల్ గా బ్లడ్ ఉండేసరికి అందరూ భయపడతారు. కరోనా ఇది కళ ఉండాలి అని ఆలోచిస్తాడు. ఆ ఏలియన్ అయితే నీ కామ్రేడ్స్ లో కొందరిని నేను చంపేస్తా అని చెప్తుంది. సో కరోనాకి అప్పుడు ఇతనే ఆ ఏలియన్ అని క్లారిటీ వచ్చేస్తుంది. అయినా నాకు కామ్రేడ్స్ ఏంటి, నాకెవ్వరు లేరు అసలు అని చెప్తాడు. దానికి ఆ ఏలియన్ అయితే ఓహో అలాగా, సరే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చంపేస్తలే, ఎలాగో నువ్వు నా అందరు కామ్రేడ్స్ ని చంపేసావు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చంపేసినా సరే నా కోపం తగ్గదు అని చెప్తాడు. ఇంకా టీచర్ అక్కడి నుంచి జారుకుండేస్తాడు. ఇంకా కరోనా కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతూ టే ఫేస్ ని చూస్తాడు. అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ నాకు అసలు ఎవరు ఫ్రెండ్సే లేరు, వాళ్ళు చనిపోతే నాకేంటి, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, అయినా నేను ఆ ఏలియన్ అక్కడే చంపేస్తుంటే నన్ను చంపేందుకు గాన్స్ వేరే ఎవరినన్నా పంపించేది అని ఆలోచిస్తాడు. ఇంకా క్లాస్ రూమ్ లో ఉండే వాళ్ళు అయితే ఏలియన్ ని ఎక్కిరించబోతారు. అప్పుడే ఏలియన్ అయితే ఒకటిని చంపేస్తుంది. కరోనా సౌండ్స్ ని విని భయపడతాడు. ఆల్మోస్ట్ అందరూ అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఏలియన్ ఆల్మోస్ట్ అందరినీ చంపేసుకుంటూ వెళ్తుంది. సో పక్కన ఉండే క్లాస్ రూమ్ వాళ్ళంతా ఏంటబ్బా ఇది అని చూస్తుంటారు. అండ్ టే ఏమో ఫుల్ గా భయపడిపోయి ఉంటుంది. కరోనా అయితే నా క్లాస్ రూమ్ లో చాలా మంది చావబోతున్నారు, నేను ఇంతకీ ఏం చేయాలి, ఎస్పెషల్లీ ఆ టే అనే అమ్మాయి ఉంది కదా, తను ఏమైపోతుందో ఏంటో, అయినా ఒక రకంగా తను నా గర్ల్ ఫ్రెండ్, కానీ తన గురించి నాకు పెద్దగా తెలీదు, సో ఏం చేయాలి అని ఆలోచించి వెనక్కి తిరిగి వెళ్దామని డిసైడ్ అవుతాడు. ఇంకా క్లాస్ రూమ్ లో ఏలియన్ ఆల్మోస్ట్ అందరినీ చంపేసి ఉంటుంది. ఇజుమి ఆ ఏలియన్ వైపుగా భయపడుతూనే చూస్తుంటాడు. సో దమ్ముంటే రారా ఇప్పుడు చూసుకుందాం అన్నట్లుగా చెప్తాడు. కానీ టెన్షన్ యాక్చువల్లీ అలానే ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇజుమి అయితే వీడు ఇంత దారుణంగా చంపాడంటే గ్యారంటీగా మనిషి అయి ఉంటాడు, వీడిని ఎలా ఓడించాలో ఏంటో అసలు అర్థం కావట్లా, కానీ ఎలాగైనా ఆపాలి అని అంటాడు. ఇంకా ఐలియన్ దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇజుమి ఒక టేబుల్ ని అడ్డు పెడతాడు. దాంతోనే ఈవెన్ ఆ ఏలియన్ కి కొడతాడు కూడా. ఇంకా ఏలియన్ చేస్తుండే అటాక్స్ ని ఇజుమి ఆ టేబుల్ తోనే బ్లాక్ చేస్తుంటాడు. కరోనా అయితే వాష్రూమ్ కి వెళ్లి ఆ గన్ సూట్ వేసుకొని గన్ని పట్టుకొని ఆ ఏలియన్ ని చంపేసేయాలని డిసైడ్ అవుతాడు. సో కట్ చేస్తే ఇజుమి పట్టుకుంటే టేబుల్ ని ఆ ఏలియన్ దూరంగా విసిరేస్తుంది. వెంటనే కరోనా కూడా తన ఫుల్ స్ట్రెంత్ అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా ఏలియన్ చాలా ఫోర్స్ తో అటాక్ చేయబోతుంది. కానీ ఇజుమి అయితే తన ఫ్లెక్సిబిలిటీతో చాలా ఈజీగా ఎస్కేప్ అవుతుంటాడు. అండ్ ఒక స్టూల్ ని తీసుకొని ఏలియన్ కి గట్టిగా కొడతాడు కూడా. సో ఐలియన్ ఏం చేయలేకపోతుంది. ఇంకా ఇజుమికి కాన్ఫిడెన్స్ పెరిగి ఐలియన్ పైన మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. అండ్ ఫైనల్ అటాక్ గా దాన్ని కొట్టి దూరంగా పడేలాగా చేస్తాడు. అది అక్కడి నుంచి అస్సలు కదలకపోతుంది. సో ఇజుమి నవ్వుతాడు. అప్పుడే ఆ ఏలియన్ రియల్ బాడీని చూపిస్తుంది. సో దాన్ని చూసి ఇజుమి భయపడిపోతాడు. ఇంకా ఆ ఏలియన్ ని చూస్తూ అయినా ఇదంతా నిజంగానే జరుగుతుందా, ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగి ఆ స్టూల్ ని వాడుకొని అటాక్ చేయబోతాడు. కానీ ఆ ఏలియన్ స్టూల్ ని విరిచేసి ఇజుమిని గట్టిగా కొట్టి దూరంగా పడేలాగా చేస్తుంది. ఇజుమికి చాలా నొప్పేస్తుంది. అంటే తను అన్కాన్షియస్ అయిపోతాడు. అప్పుడే ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ అని చెప్పి క్లాస్ లో ఉండే వాళ్ళందరినీ బయటకు వెళ్ళమని చెప్తారు. ఇంకా కరోనా రివర్స్ లో క్లాస్ లోపలికే వెళ్తూ ఎవరైనా బతుకున్నారా అని ఆలోచించుకొని లోపలికి వెళ్తున్నప్పుడు చాలా మంది చనిపోయిండేది చూస్తారు. ఎస్పెషల్లీ తనకు పరిచయం ఉండే వాళ్ళు చాలా మంది చనిపోయి ఉంటారు. అయినా కానీ కామ్ గా ఉండి లోపలికి వెళ్దామని అనుకొని వెళ్తే అక్కడ చాలా మంది దారుణంగా చనిపోయి ఉంటారు. ఇంతకు ముందు ఉండే క్లాస్ రూమ్ ని ఇప్పుడు కనిపిస్తున్న క్లాస్ రూమ్ ని ఊహించుకొని బాధపడతాడు. అండ్ ఐలన్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇంతకీ ఎందుకు చేసావు ఇదంతా అని అడుగుతాడు. దానికి ఐలన్ అయితే
అయితే న్యాయం కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పేసరికి కరోనాకి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అసలు, పిచ్చిగాని పట్టిందా అని అడుగుతాడు. దానికి ఆ ఏలియన్ అయితే ఇదంతా జరిగింది నీ వల్లే కదా, నువ్వే మా కామ్రేడ్స్ ని చంపావు, సో అందుకని రివెంజ్ కోసమని నేను ఇక్కడికి వచ్చి మీ వాళ్ళని చంపుతున్నా అని చెప్తుంది. దానికి కరోనా అయితే అయినా న్యాయమా, నేనా ఇక్కడ చెడ్డోడిని, నా వల్ల ఇదంతా జరుగుతుంది, అస్సలు కాదు, అయినా నువ్వు చంపిండే వాళ్ళకి నేను చేసిన దానికి సంబంధం ఏముంది, నీకు రివెంజ్ తీసుకోవాలనుకుంటే నా పైన తీర్చుకోవాలి కదా అని చెప్తాడు. దానికి ఆ ఏలియన్ నువ్వు నా కామ్రేడ్స్ ని చంపావు కదా, సో నిన్ను ఒక్కడినే చంపితే అస్సలు సరిపోదు అనే చెప్తుంది. అప్పుడే అక్కడికి పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చేసి కరోనాని దూరంగా ఉండమని చెప్పి ఆ ఏలియన్ ని సరెండర్ గమని వార్నింగ్ చేస్తారు కూడా. అయినా కానీ ఆ ఏలియన్ విందు, అందుకని షూట్ చేస్తారు. సో ఆ కాప్స్ దీన్ని చంపేయగలరనే కరోనా ఆలోచిస్తాడు. అండ్ కరోనా చుట్టుపక్కల పడి ఉండే క్లాస్మేట్స్ బాడీస్ ని చూస్తే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాడు. అండ్ వాళ్ళ క్లాస్మేట్స్ లో యాక్చువల్లీ టే మాత్రమే బతుకుంటుంది. సో తను ఫుల్ గా భయపడిపోయి ఉంటుంది. ఇంకా ఆ ఏలియన్ ఏమో వెళ్లి పోలీసుల పైన దాడి చేస్తుంటుంది. సో కరోనా టే దగ్గరికి వెళ్లి నువ్వు నాతో పాటు ఇప్పుడు వెంటనే రావాలి అని పిలుచుకోబోతుంటాడు. సో ఆ ఏలియన్ ఇంకా ఆఫీసర్స్ తో అలానే ఫైట్ చేస్తుంటుంది. ఒకరైతే వెనక నుంచి షూట్ చేస్తారు కూడా. సో ఆ ఏలియన్ కోపంగా ఆ పోలీస్ ఆఫీసర్ పైన దాడి చేస్తుంటాడు. సో కరోనా టేని తీసుకెళ్తూ జిమ్ రూమ్ లోపలికి వెళ్ళి దానికొని తర్వాత వస్తా అని చెప్తాడు. కానీ టే వినదా. అందుకని కరోనా టేని పిలుచుకొని టెరెస్ పైకి వెళ్తాడు. కనీసం ఇక్కడైనా ఉండు అని కన్విన్స్ చేస్తుంటాడు. కానీ ఆ ఏలియన్ అప్పుడే అక్కడికి వచ్చేస్తుంది. అందరిని చంపి పాడదొప్పుతాను నిన్ను కూడా అని చెప్తుంది. ఇంకా కరోనా గన్ని అప్పుడే బయటికి తీస్తాడు. ఇంకా టే కూడా పక్కనే ఉండేసరికి తనకి ఈ గన్ని ఇప్పుడు యూజ్ చేయలేను కదా అనే విషయం గుర్తొస్తుంది. ఎందుకని సైలెంట్ అయిపోతాడు. అప్పుడే ఏలియన్ టే పైన దాడి చేయడానికి వస్తుంది. కానీ కరోనా సడన్ గా ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చి ఆ అమ్మాయిని కాపాడతాడు. అందుకే ఆ ఏలియన్ కి వీడికి ఆ అమ్మాయి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అనే విషయం తెలుస్తుంది. కరోనా ఫుల్ టెన్షన్ పడుతుంటాడు. ఇంకా స్టూడెంట్స్ అందరూ కిందికి దిగిపోయి ఉంటారు. అండ్ ఈ న్యూస్ చాలా చోట్ల స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆ చోటుకి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. సో ఇంకా కట్ చేస్తే కరోనా ఆ అమ్మాయిని పట్టుకొని అక్కడి నుంచి జంప్ చేసి సేఫ్ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటాడు. ఈ ఫోటో భలే ఉంది కదా. సో ఇంకా కరోనాకి మనలాగానే నిన్నే కదా ఈ అమ్మాయిని కలిసింది, ఇదంతా ఎందుకు చేస్తున్నా అనే ఆలోచనలోనే పడతాడు. సో ఇంకా కరోనా వెళ్ళి ఒక స్టాచ్యూ ఉండే చోట పడతాడు. సో నువ్వు బాగానే ఉన్నావు కదా అని టైన్ కూడా అడుగుతాడు. ఇంకా ఏలియన్ కూడా జంప్ చేసి ఆ చోటుకు వచ్చేస్తుంది. లైక్ ఐ మీన్ ఆ గార్డెన్ ఏరియాకి. సో ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడికి వచ్చేస్తారు. అండ్ ఐలియన్ ని చూసి ఇంతకీ ఇది ఏంటి అని ఆలోచించుకొని దాన్ని చుట్టుముట్టేసి గన్స్ ని యూజ్ చేయకూడదని ఫస్ట్ డిసైడ్ అవుతారు. అండ్ అది సరెండర్ కాకపోయేసరికి దాన్ని దగ్గరికి వెళ్ళి కొట్టబోతారు. అప్పుడే ఏలియన్ వాళ్ళందరినీ కొడుతుంది. ఇంకా కరోనా వాళ్ళు దాంకొని ఇదంతా చూస్తుంటారు. పోలీస్ ఆఫీసర్స్ అయితే చాలా కోపంగా ఉంటారు. అండ్ ఒకడైతే ఆ ఏలియన్ తల దగ్గర ఇన్ఫాక్ట్ ఎయిమ్ చేసి షూట్ చేస్తాడు. సో అది వెనక్కి వెళ్ళి పడుతుంది. ఇంకా ఆఫీసర్స్ మల్టిపుల్ టైమ్స్ దానిపైన షూట్ చేస్తాడు. బాడీలో ఇటు చూసినా కానీ బొక్కలే ఉంటాయి, రక్తం ఎక్కువగా కారుతుంటుంది. సో అది చనిపోయిందని ఆఫీసర్స్ అందరూ అనుకుంటారు. ఈవెన్ కరోనా కూడా అదే అనుకుంటాడు. అండ్ ఇంకా ఆఫీసర్స్ లో ఒకరు ఐలియన్ చనిపోయిందా అని చెక్ చేయడానికి వెళ్లి దాన్ని తలపైన కాలు పెట్టి అటో ఇటు తిప్పుతారు. సో ఐలియన్ ఏం చేయకపోయేసరికి చనిపోయిందని అనుకుంటారు. అప్పుడే ఐలియన్ తన వైపుగా తిరిగి చూస్తుంది. అండ్ కరోనా వాళ్ళు సేఫ్ గా ఉన్నారని చెక్ చేయడానికి ఒక ఆఫీసర్ వచ్చింటాడు. అండ్ ఇంకా ఐలియన్ ఏమో ఫుల్ కోపంగా ఒక ఆఫీసర్ తలని లైక్ లిటరలీ బ్లాస్ట్ చేస్తుంది. సో అందుకనే చుట్టుపక్కల పోలీస్ ఆఫీసర్స్ అంతా కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు. అండ్ ఇదేంటి మనల్ని మోసం చేస్తుంది అని ఆలోచించుకొని షూట్ చేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర బుల్లెట్స్ ఉండవు. ఇంకా ఏలియన్ అక్కడ ఉండే వాళ్ళందరినీ చితక్కొట్టుకుంటూ వెళ్తుంది. చాలా మందిని చంపేస్తుంది కూడా. ఇంకా ఏలియన్ టే దగ్గరికి వెళ్ళబోతుంది. ఆల్మోస్ట్ తనని కూడా వేసైపోతుంది. కానీ కరోనా పక్కనే దాంకొని ఆ ఏలియన్ వైపుగా గన్ పాయింట్ అవుట్ చేసి ఇక నీకు సావే అన్నట్లుగా చూసి దాన్ని షూట్ చేస్తాడు. ఇంకా ఏలియన్ కరోనాని చూసి ఒక ఎక్స్ప్రెషన్ పెడుతుంది. సో ఇంకా కాసేపటికి ఆ ఏలియన్ ఫుల్ గా బ్లాస్ట్ అయిపోతుంది. దాని బాడీ పార్ట్స్ చుట్టుపక్కలంతా పడుతుంది. ఇంకా ఒక ఆఫీసర్ అయితే కరోనా గన్ యూజ్ చేస్తుండే చూస్తాడు. అండ్ కరోనా అయితే గాన్స్ ఇంకా నన్ను చంపేస్తుందేమో అని ఆలోచిస్తాడు. కానీ కాసేపటికి ఆఫీసర్ యాక్చువల్లీ చనిపోతాడు అనమాట. కానీ ఇది గాన్స్ వల్ల జరిగిందా లేదా ఐలియన్ చేసిన అటాక్ వల్ల జరిగిందా అనేది నాకైతే తెలీదు. అండ్ ఇంకా ఆఫీసర్స్ అయితే సర్వైవర్స్ కోసం వెతుకుతుంటారు. కరోనా ఇంకా నన్ను ఎవరో చూడలేదు కదా అని ఆలోచిస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే క్లాస్ రూమ్ ని వాష్రూమ్ ని ఫుల్ గా సీల్ చేస్తారు. ఆ క్లాస్ రూమ్ లో జస్ట్ టై, కరోనా అండ్ ఇజుమి మాత్రమే వెతుకుంటారు. ఇజుమిని హాస్పిటల్ లో చేర్చుంటారు. ముగ్గురిని ఒక్కో క్లాస్ రూమ్ లో వేస్తారు. అండ్ ఈ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి న్యూస్ లో చాలా రోజులే వేశారు. కానీ ఏలియన్ అని చెప్పారు. ఎవరో ఒక కిల్లర్ వచ్చి చాలా మందిని చంపేశారని చెప్తుంటారు. ఇంకా కొంతమంది ఏలియన్ గురించి చెప్పినా సరే ఎవ్వరు నమ్మరు. సో ఇంకా కరోనాకి కూడా ఎవరికి చెప్పదనే చెప్పింటారు. అండ్ కరోనాకి ఆ ఏలియన్ చనిపోయే ముందు పెట్టిన ఎక్స్ప్రెషన్ గుర్తొస్తుంటుంది. ఆ తర్వాత కరోనా క్లాస్ రూమ్ దగ్గర టేని కలుస్తాడు. సో ఇద్దరు ఇంకా చాలా క్లోజ్ అయిపోతారు. కలిసి ఇంటికి వెళ్తారు. అండ్ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటుంటారు కూడా. అండ్ ఇన్ఫాక్ట్ కరోనా ఇంటి దగ్గర వాళ్ళిద్దరు ఆగుతారు. ఫస్ట్ అయితే తను బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోబోతుంది. కానీ యాక్చువల్లీ వాళ్ళ ఇళ్ళ మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. అరౌండ్ 500 to 600 మీటర్స్ అంతే. అండ్ 2 వారాల క్రితం గేమ్ ఆడిండే వాళ్ళెవ్వరూ ఇప్పుడు లేరు, అందరూ చనిపోయారు అనే కరోనా ఆలోచిస్తాడు. ఇంకా టేని ఫుల్ లవ్లీగా చూస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సెక్స్ చేసుకోవడానికి లోపల వెళ్తారు. అండ్ నొప్పి లేకుండా కరోనా కానిస్తుంటాడు. అయినా ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని కరోనా ఆలోచిస్తుంటాడు. జస్ట్ ఏదో అనిపించింది అండ్ వెంటనే అయిపోయింది అని సరది చెప్పుకుంటాడు. కానీ ఇది అస్సలు ఇలానే ఇంతకు జరుగుతుంది, నేను ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటాడు. ఆ తర్వాత టే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరోనా ఆ గాన్స్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూసి దీంట్లో ఏమైనా దొరుకుతుందా అని ఎదుగుతుంటాడు. అండ్ ఒక సెంటెన్స్ పదే పదే రిపీట్ అయితే కనిపిస్తుంది.
అదే ప్రపంచం అంతం కాబోతుందని, ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి కాన్కర్ చేసుకుంటున్నారు కాబట్టి అని ఉంటుంది. కరోనాకి ఏం అర్థం కాదు. సో ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తాడు. సో ఇక్కడితో షార్ట్ ఏలియన్ మిషన్ ఆర్క్ అయిపోతుంది. నెక్స్ట్ డైనోసార్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. సో కట్ చేస్తే స్కూల్లో అటెండెన్స్ తీసుకుంటున్నప్పుడు హిరోటో అనే స్టూడెంట్ ని పదే పిలుస్తారు కానీ తను రెస్పాండ్ అవ్వడు. తన ప్లేస్ లో ఫ్లవర్ వాస్ పెట్టింది చూసి అందరూ నవ్వుతారు. ఇంకా ఇంట్లో ఏమో హిరోటోని తనని తానే స్ట్రాంగిల్ చేసుకుని చనిపోదామని అనుకుంటాడు. అప్పటికే వాళ్ళ అమ్మ పని మీద వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా హిరోటో ఏమో చనిపోయడానికి అలానే ట్రై చేస్తుంటాడు. అంటే నిన్న యాక్చువల్లీ చనిపోతానని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టుంటాడు కానీ అందరూ సరే చావు అనే ఎన్కరేజ్ టు కమెంట్ పెట్టింటారు. సో అందుకనే హిరోటో ఫుల్ గా బాధపడుతుంటాడు. అండ్ అలా చనిపోవడానికి ట్రై చేసిన గొంతు ఫుల్ గా నొప్పిస్తుంటుంది. సో ఫుల్ గా ఏడ్చేస్తాడు. ఆ బెల్ట్ ని విడిపించుకొని అక్కడే వామిట్ చేసుకుంటాడు. ఇంకా స్క్రీన్ ని చూస్తేనేమో ఒకరైతే నేను నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నా, తర్వాత కలుద్దామని మెసేజ్ పెట్టింటాడు. సో దాన్నే హిరోటో చూసి ఓ టైమింగ్ చెప్పి తన ఇంటికి రమ్మని అంటాడు. సో ఆ వ్యక్తి ఇంటికి వస్తాడు. ఇంకా హిరోటో ఆ వ్యక్తిని తన రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి పేరు సకటా. సో ఈవెన్ తనకి కాఫీ కూడా ఇస్తాడు. అంటే సకటాని చూస్తుంటే వేరే ముందు ఇతని లాంటి వాళ్ళని ఎక్కడో చూసినట్లుగా హిరోటోకి అనిపిస్తుంటుంది. అండ్ ఇంకా సకటానేమో చుట్టుపక్కల చూస్తే చాలా సాకర్ రిలేటెడ్ వస్తువులు ఉంటాయి. అందుకనే సాకర్ ప్లేయర్స్ ఏమైనా నేను గేల్ చేసి ర్యాగింగ్ చేస్తారా అని అడుగుతాడు. దానికి హిరోటో రెస్పాండ్ కాడు. అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు నొప్పి లేకుండా చావడం ఎలా అని చెప్పడానికి కదా, సో అది చెప్పేసి అని అంటాడు. కానీ సకట అయితే లేదు, అందుకు కాదు, నేను నిన్ను బతకడానికే ఎంకరేజ్ చేద్దామని అనుకున్నా అని చెప్తాడు. దానికి హిరోటో అయితే కుబేరా సినిమాలో బతుకు కోసమే బతుకు అనే డైలాగులు చెప్పి నాకు మోటివేషన్ చేయడానికి వచ్చావు, అవేం అక్కర్లో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ సకట అయితే లేదు, నేను దాని గురించి చెప్దామని రాలేదు, రప్పించాడు వచ్చి అని అంటూ టేబుల్ పైన పెట్టిండే కాఫీ కప్ ని గాల్లో లేపుతాడు. సో దీన్ని చూసి హిరోటో ఏమైనా మ్యాజిక్ యూస్ చేస్తున్నావా అని అడుగుతాడు. కానీ సకట అయితే లేదు అని చెప్తాడు. అంటే తన మొక్కు నుంచి రక్తం కారుతుంటుంది. ఇలాంటిది ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా. సో ఇంకా హిరోటో అయితే యాక్చువల్లీ చెక్ చేస్తాడు. అండ్ ఆ కాఫీ కప్ ని పట్టుకుంటాడు కూడా, తనకేం అనిపించదు. సో ఇంకా తర్వాత సకట అయితే నీ చేతిని వదిలేసాయి అని చెప్పి ఆ కాఫీ కప్ లో నుంచి కింద ఉంటే కాఫీ కప్ లోపలికి కాఫీ పోసుకుంటాడు. అండ్ ఇదేమీ మ్యాజిక్ కాదు, కావాలంటే నువ్వు కూడా చేయొచ్చు, నేను కూడా ఈ పవర్స్ ని నీకు ఇస్తా. అండ్ ఇప్పటికీ కూడా నువ్వు దీన్ని మ్యాజిక్ అని అనుకుంటున్నావా, అయినా నేనేమి మెజిషియన్ కాదు, నేను నా స్టూడెంట్ కి చేర్చుకోవడానికి కూడా ఇక్కడికి రాలేదు అని చెప్తాడు. అయినా కానీ హిరోటో నమ్మడు. అప్పుడే సకట అయితే తన పవర్స్ ని యూస్ చేసి హిరోటో హార్ట్ బీట్ ని స్పీడ్ గా పెరిగేలాగా చేస్తాడు. అంటే హిరోటోకి ఫుల్ టెన్షన్ వేస్తుంది, గుండె నొప్పిస్తుంది, నాకు అస్సలు చావాలని లేదు అని చెప్తాడు. ఈవెన్ దీన్ని ఆపేయమని పదే రిక్వెస్ట్ చేసుకుంటాడు కూడా. సో ఇంకా సకట అయితే ఫైనల్లీ ఆపేస్తాడు. హిరోటో అయితే ఆ టేబుల్ మీద పడతాడు. సకట అయితే సో నీకు చావాలని లేదు కదా అని చెప్పి తన పవర్స్ ని యూస్ చేసుకుని హిరోటోని గాల్లో ఎగరేలాగా చేస్తాడు. హిరోటో భయపడి అటు ఇటు కదలడానికి చూస్తాడు. కానీ సకట అయితే అలా చేయమాక, నా తల నొప్పిస్తుంది, రిలాక్స్డ్ గా ఉండు అని చెప్పి హిరోటోని మెల్లిగా కిందికి దించుతాడు. కనీసం ఇప్పుడైనా నమ్ముతావు కదా, అంటే నన్ను చూస్తుంటే నీకు భయం వేస్తుంది కదా అని అడుగుతాడు. దానికి హిరోటో ఏమి చెప్పాడు. ఇంకా సకట అయితే నేను కూడా ఇంతకు ముందు నీలాగానే ఉండే వాడిని, అంటే నన్ను చాలా మంది ర్యాగింగ్ చేస్తారు, సో నేను చనిపోదామని అనుకున్నా. అప్పుడే ఒక అతని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి ఈ పవర్స్ ని నేర్చుకున్నా, ఇప్పుడు నేను నీకు ఇది నేర్పిస్తా. సో యాక్చువల్లీ నేనేంటంటే ఆ పవర్స్ ని యూస్ చేసి నన్ను ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసా. ఇంతకు ముందు ఎలాగైతే నీ హార్ట్ ని కంట్రోల్ చేశానో అలాగనే వాళ్ళని కూడా చేసి చంపేసా. అయినా వాళ్ళలాగో చెత్తన కొడుకులే, ఎవరు పట్టించుకోరు అని చెప్తాడు. ఇంకా హిరోటో అయితే క్లాస్ లో కొంతమంది ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ గురించి బ్యాడ్ గా కమెంట్ చేసిండేది తలుచుకొని వాళ్ళని కూడా చంపొచ్చా అని అడుగుతాడు. దానికి సకట అయితే అవును, కానీ దానికంటే ముందు నీకు ట్రైనింగ్ కావాలి అని చెప్పి ఒక లైటర్ ని బయటికి తీసి ఫ్లేమ్ ని అబ్జర్వ్ చెయ్యి అని చెప్పి కాసేపటి తర్వాత ఆఫ్ చేసి ఆఫ్టర్ ఇమేజ్ ఏమైనా చూడగలుగుతున్నావు అని అడుగుతాడు. కానీ హిరోటో అయితే కొంచెం లైట్ గా మాత్రం చూడగలుగుతున్నా అని చెప్తాడు. ఇంకా సకట ఆ ఫ్లేమ్ ని యూస్ చేసుకొని వేళ్ల మధ్యలో తిప్పుతుంటాడు. సో ఫ్లేమ్ ని ఫ్రీగా ఇలా కంట్రోల్ చేస్తుంటాడు. వన్స్ ఆ ఫ్లేమ్ ని తన వేళ్ల మధ్యలో రప్పించుకున్నాక దాన్ని అటు ఇటు తిప్పుతుండాలి అంతే. కానీ ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకనే ఫస్ట్ నువ్వు డస్ట్ ని కంట్రోల్ చేస్తూ సర్కిల్స్ లాగా ఫామ్ చేయాలి. సో అదే కొంచెం ఈజీ. అండ్ ఇలా ఏమి ఫస్ట్ టైం చేసినప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది, దాదాపు 2 days టైం పడుతుంది. ఆ తర్వాత నీ లైఫే మారిపోతుంది. అండ్ ఇంకో విషయం, నేను నీకు పవర్స్ ఇచ్చాను, సో నీ బ్రెయిన్ లో జస్ట్ కొంచెం మాత్రమే యూస్ చేసుకున్నాం, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. అంటే మనుషులు ఏదైనా చేయగలుగుతారు, నువ్వు జస్ట్ నమ్మాల్సిందంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాక హిరోటో అయితే తను చెప్పిండే మాటలనే తలుచుకుంటుంటాడు. అండ్ అలానే చాలాసేపు ఆ ఫ్లేమ్ ని యూస్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. కానీ చాలా లేట్ అయిపోయేసరికి వాళ్ళ అమ్మ కూడా తనని తిడుతుంది. అయినా కానీ పట్టించుకోకుండా ఆ ఫ్లేమ్ ని ఎలాగోలాగా కష్టపడి మూవ్ చేయడాన్ని నేర్చుకుంటాడు. కానీ అది కొద్దిసేపే ఉంటుంది. సో మళ్ళీ ఆ ఫీలింగ్ ని తలుచుకోవాలని తనని తాను మోటివేట్ చేసి ఇంకోసారి ట్రై చేస్తాడు. అండ్ ఆ ఫ్లేమ్ ని తన వేళ్ల చుట్టూ అలానే తిప్పుతుంటాడు. సో ఫుల్ గా ఎక్సైట్ అయిపోతాడు, ఎందుకంటే అన్ని సార్లు ఫెయిల్ అయ్యాక ఫైనల్లీ సక్సెస్ అవుతాయి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇంకా తర్వాత వెంటనే ఫ్లాష్ లైట్ ని పట్టుకొని లైట్ ని ఆన్ చేసి డస్ట్ పార్టికల్స్ ని కంట్రోల్ చేద్దామని చూస్తాడు. దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతాడు. ఇంకా తర్వాత సకటాకి ఫోన్ చేసి దీని గురించి చెప్పి దాదాపు 7 hours లో నేర్చుకున్నా అని చెప్పేసరికి సకట అయితే ఓహో అలాగా మంచిది, ఇక మీదటి నుంచి నువ్వు లైట్ ఆబ్జెక్ట్స్ నుంచి అలానే స్ట్రాంగ్ ఆబ్జెక్ట్స్ కు మూవ్
మూవ్తూ వెళ్ళు, ట్రైనింగ్ అలానే కంటిన్యూ చేయని చెప్తాడు. సో ఇంకా సకట చెప్పినట్లుగానే ఫస్ట్ అయితే హీరోటో టిష్యూ పేపర్ ని కంట్రోల్ చేస్తాడు. ఆ తర్వాత ఓ బొమ్మలో ఉండే స్ప్రింగ్ ని కంట్రోల్ చేస్తాడు. ఈవెన్ వాల్ క్లాక్ ని కూడా కంట్రోల్ చేస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ తన పవర్స్ ని యూస్ చేసి ఒక రబ్బర్ ని బ్లాస్ట్ చేస్తాడు కూడా. ఫుల్ గా ఎక్సైట్ అవుతాడు. అండ్ తన ముక్కు నుంచి రక్తం కారుతుంటుంది. సో ఇంకా ఆ తర్వాత హీరోటో అయితే తన బాడీ నర్వ్స్ ని, బాడీ ఆర్గన్స్ ని కూడా చూసుకోగలుగుతాడు. అదే విషయాన్ని సకటాకి ఫోన్ చేసి చెప్తాడు. అండ్ సకట అయితే ఇక నువ్వు నీ విధ్వంసాన్ని స్టార్ట్ చేయొచ్చు, చెత్తన కొడుకుల్ని చంపేసే అని చెప్పేసరికి హీరోటో సరే అని కాల్ కట్ చేస్తాడు. అండ్ తను కొంచెం హెసిడెంట్ గా ఫీల్ అవుతుంటాడు. అండ్ ఇంకా ఆ తర్వాత స్కూల్ డ్రెస్ వేసి అలానే కూర్చుంటాడు. ఈవెన్ కమెంట్స్ ని కూడా చెక్ చేస్తున్నప్పుడు చాలా మంది చనిపోనే చెప్తారు, కానీ ఒకడు మాత్రం చనిపోవద్దు, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాడు. సో ఇంకా హీరోటో అయితే తన గురించి చెప్పి నన్ను ఎవరైతే ఏడిపించారో వాళ్ళందరినీ చంపేస్తా అని చెప్తాడు. దానికి ఆ వ్యక్తి అయితే అస్సలు అలా చేయొద్దు, వేరే ఏదైనా ఆలోచించు అని చెప్తాడు. దానికి హీరోటో అయితే ఎందుకు చంపకూడదని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి అయితే అది ఇల్లీగల్ కదా అని అనేసరికి హీరోటో అయితే అయినా పోలీసులు నా వెంట పడినంత వరకు ఇట్స్ ఓకే కదా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి అయినా నువ్వు ఎంత సరిది చెప్పుకున్నా సరే ఒకరిని చంపాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది ఉండదు అని చెప్తాడు. సో ఇంకా తర్వాత హీరోటో స్కూల్కి వెళ్తాడు. అండ్ చాలా గ్యాప్ తర్వాత వెళ్ళేసరికి అందరూ అతన్ని చూస్తుంటారు, ఎస్పెషల్లీ ఆ సాకర్ టీం వాళ్ళు. సో ఆ క్లాస్ అయిపోయాక ఆ సాకర్ టీం వాళ్ళు అయితే ఫోర్స్డ్ గా హీరోటోని వాష్రూమ్ లోకి తీసుకెళ్తారు. అండ్ యాక్చువల్లీ దారిలో ఒక టీచర్ కనిపించేసరికి ఫ్రెండ్లీగా తీసుకెళ్తున్నట్లుగా నటిస్తారు. సో ఇంకా వాష్రూమ్ కి వెళ్ళంగానే అతన్ని సెక్షువల్ గా అబ్యూస్ చేద్దామని అనుకుంటారు. అప్పుడే అక్కడికి ఒక మేల్ టీచర్ వచ్చేస్తాడు. అదే ఇంతకు ముందు చూసాం కదా అతను అనమాట. సో ఆ మేల్ టీచర్ కి లైక్ బ్లో జాబ్ లాగా చేయమని హీరోటోని ఫోర్స్ చేస్తారు. అండ్ అది కూడా చాలా బెదిరించి మరీ చేస్తుంటారు. హీరోటోకి ఫుల్ గా కోపం వచ్చేస్తుంది. ఆ అకాగి అనే అతను అయితే అతని తలని కూడా పట్టుకుంటాడు. సో అప్పుడే హీరోటో అకాగి బాడీ పార్ట్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తాడు. అండ్ అతన్ని ఎలాగైనా చంపేసేయాలనే మైండ్ లో ఉంటుంది. అండ్ అకాగి బ్రెయిన్ పైన తన పవర్స్ ని యూస్ చేసి బ్లీడింగ్ వచ్చేలాగా చేస్తాడు. సో దీంతో అకాగి తలను విపరీతంగా నొప్పిచ్చేస్తుంటుంది. సో బాత్రూమ్ లో ఒక సైడ్ కూర్చుండిపోతాడు. అండ్ అక్కడ చేస్తాడు కూడా. ఇంకా టీచర్ ప్రైవేట్ పార్ట్స్ ని కూడా హీరోటో ఫుల్ బ్లీడ్ అయ్యేలాగా చేస్తాడు. సో అతను కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోటో దగ్గరికి ఇంకో వ్యక్తి వచ్చి అసలు అతన్ని అటాక్ చేద్దామని చూస్తాడు, కానీ హీరోటో అయితే అతనికి కూడా హార్ట్ అటాక్ తెప్పిస్తాడు. ఇంకా చివరిగా మిగిలిండే వ్యక్తి హీరోటో దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ అసలు ఇంతకీ ఏం చేస్తున్నావు అసలు అని అంటాడు. హీరోటో ఆ వ్యక్తి పైన కూడా పవర్స్ యూజ్ చేద్దామని అనుకుంటాడు, కానీ అప్పటికే ఆ వ్యక్తి హీరోటో పైన దాడి చేస్తాడు. సో హీరోటో కింద పడతాడు. మళ్ళీ పవర్స్ యూజ్ చేద్దామని అనుకుంటాడు, కానీ పదే పదే మొహం పైన గుద్దుతూనే ఉంటాడు. సో ఇంకా హీరోటో అయితే ఆపు అని చెయ్యెత్తుతాడు. ఇంకా ఆ వ్యక్తి కూడా ఇంకా నేను గివ్ అప్ ఇచ్చేస్తానని చెప్తాడు, కానీ హీరోటో అయితే అతని పైన కూడా తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. ఇంకా వ్యక్తి ఏడుస్తూనే చేస్తాడు. సో ఇంకా ఆ తర్వాత హీరోటో క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. అండ్ ఆ బాత్రూమ్ లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి వాళ్ళ క్లాస్మేట్స్ మాట్లాడుకుంటుంటారు. అప్పుడే పోలీస్ నిన్ను క్వశ్చనింగ్ కి పిలుస్తున్నారు అని టీచర్ చెప్తాడు. సో హీరోటో బయటికి వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు. అండ్ సకటాకి ఫోన్ చేసి జరిగిండేది చెప్తాడు. సకటా అయితే పోలీసుల దగ్గర అసలేం తెలియనట్లుగా బిహేవ్ చేయని అంటాడు. ఇంకా ఆ తర్వాత పోలీస్ ఇంట్రాగేటర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు కాసేపు ఒకరినొకరు చూసుకుంటారు. హీరోటో వెంటనే అటువైపు తిరిగేస్తాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన ఇంతకీ ఏం జరిగింది మొత్తం చెప్పని అడుగుతాడు. దానికి హీరోటో అయితే వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి బాత్రూమ్ కి తీసుకెళ్లారు, అక్కడ నన్ను చాలా అబ్యూస్ చేశారు. అండ్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడే సడన్ గా ఒకడు తలనొప్పి వల్ల చనిపోయాడు. ఇలానే మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చనిపోయారు. అంటే సెకండ్ స్టాల్ దగ్గర మీరు చూసింది పిఈ టీచర్ వల్ల బ్లడ్ అని చాలా కూల్ గా తన మీద ఏ నింద పడుకోకుండా ఆన్సర్ చేస్తాడు. చివరిగా ఇంట్రాగేటర్ అయితే నువ్వు వాళ్ళని చంపాలనుకున్నావా అని అడుగుతాడు. దానికి హీరోటో అయితే నేను గానీ వాళ్ళని చంపాలని అనుకుంటే వాళ్ళు నన్ను అస్సలు ఇలా బులీయింగ్ చేసే వాళ్ళు కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈవెన్ తన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఆ పోలీస్కి ఇచ్చింటాడు. సో ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. అండ్ అక్కడ వాళ్ళ అమ్మకి మెట్ల మీద నుంచి కింద పడ్డా అని చెప్పి రూమ్ లోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు 4 మంచి మాటలు చెప్పిండే వ్యక్తి గుర్తొస్తాడు. సో ఏమైనా మెయిల్ చేశాడని చెక్ చేసినప్పుడు అతనైతే సండే కలుద్దామని చెప్పి లొకేషన్ ప్లేస్ కూడా పెట్టింటాడు. సో అనుకున్నట్లుగానే ఆ ప్లేస్ కి వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అంటే తినే ఇంతకు ముందు హీరోటోకి మెసేజ్ చేసింది. అంటే తిన ఒక అమ్మాయిని హీరోటో అస్సలు ఊహించినాడు. కట్ చేస్తే ట్రైన్ నుంచి బాడీ బిల్డర్ బాడీతో కాజాయ్ అన్న అతనైతే బయటికి దిగుతాడు. అండ్ తను ఫైటింగ్ అటైర్ లో ఉంటాడు. టోక్యో మొత్తం తిరుగుతాడు. అతన్ని చూసి కొంతమంది భయపడతారు కూడా. సో ఇంకా ఆ తర్వాత ఒక బెంచ్ పైన కూర్చుంటే గ్యాంగ్ దగ్గరికి అతను వెళ్ళి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరు ఇక్కడ ఉన్నారో వాళ్ళని తీసుకురండి అని చెప్పేసరికి వాళ్ళు ఏం మాట్లాడరు. అప్పుడే అతనైతే ఇంతకీ ఏమైంది ఏదో ఒకటి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడే వాళ్ళలో ఒకడు ఒరే పిచ్చి కానీ పట్టిందా ఇతన్ని ఇక్కడ వేసేయాలేమో అని అనుకుని వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ని కూడా పిలుస్తారు. సో ఆ వ్యక్తి అయితే మీరు ఎంత మందిని పిలిచినా కానీ న్యూస్ లేదు, నాతో ఒక్కడు కూడా సరిగ్గా ఫైట్ చేయలేడు అని చెప్తాడు. ఇంకా కాసేపటికి అక్కడికి చాలా మంది వచ్చేస్తారు. అండ్ వాళ్ళేమో ఇతన్ని ఇక్కడ చంపేద్దామని అనుకుంటారు, కానీ అతను చాలా పవర్ఫుల్. సో ఫైటింగ్ కి దిగిన కొద్దిసేపటికే వాళ్ళందరినీ ఓడించేస్తాడు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అయితే దీన్ని చూసి షాక్ అయిపోతారు. ఆ తర్వాత కాసే స్టెప్స్ పైన కూర్చొని తింటుండగా అక్కడికి 3 అమ్మాయిలు వచ్చి అతనితో లైక్ బిగినర్స్ క్వశ్చన్ అడుగుతారు, కానీ అతను ఏం రెస్పాండ్ కాడు. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత ఏదో ర్యాండమ్ స్కూల్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ కి ఈ ప్లేస్ లో ఉండే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరో అని అడిగేసరికి వాళ్ళైతే ఫుజిసావా వాళ్ళకి తెలిసి ఉండాలి అని చెప్పేసరికి లోపలికి తీసుకెళ్తారు. అండ్ అక్కడ ఓ వ్యక్తి ఉంటాడు. సో అతను అండ్ ఇంకొంతమంది కాజేని తీసుకెళ్తూ అతనితో మాట్లాడతారు, కానీ కాజే అయితే ఏం రెస్పాండ్ కాడు. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళైతే వండిజూకా అనే ఒక ప్రొఫెషనల్ బాక్సర్ గురించి చెప్తారు. అండ్ అతని నంబర్ 1 ఫైటర్ అని కూడా చెప్తారు. సో అతని పేరు వినగానే కాజే అక్కడే ఆగిపోతాడు. భయపడ్డారేమో అని వాళ్ళు అనుకుంటారు, కానీ యాక్చువల్లీ కాజే అయితే బయటికి రారా
రారా వండిజోకా అని గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే అక్కడికి వండిజోకా వచ్చేస్తాడు. అంటే మిగతా వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్తాడు. అండ్ యాక్చువల్లీ వండిజోకా పెద్ద ఫోర్స్ ఇస్తాడు కానీ ఒక్క దెబ్బకే దూరం బయటికి వెళ్ళి పెడతాడు. అండ్ తొందరలో నేను జపాన్ లోనే నంబర్ 1 ఫైటర్ అవుతాను కూడా చెప్తాడు. అప్పుడే వండిజోకా అయితే మరీ అంత ఊహించుకోమాక, ఇప్పుడే మెక్సికో నుంచి వరల్డ్ ఛాంపియన్ వచ్చాడు. సో అతను నీకంటే చాలా పవర్ఫుల్, అతన్ని నువ్వు ఓడించలేవనే చెప్తాడు. కాసే వెళ్ళి బయటింగ్ క్లబ్ బయట వెయిట్ చేస్తుంటాడు. అండ్ ఆ వరల్డ్ ఛాంపియన్ అక్కడికి వస్తాడు. సో అతను వచ్చి రాగానే కాసే వెళ్ళి ఆటోగ్రాఫ్ అడుగుతాడు. అండ్ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆటోగ్రాఫ్ ఇస్తాడో వెంటనే ఆటోగ్రాఫ్ ని చించేసి అతని తలపైన వేస్తాడు. సో ఇంకా వెంటనే వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వరల్డ్ ఛాంపియన్ అయితే కాజేని 2-3 దెబ్బలు మాక్సిమం కొట్టగలిగాడు అంతే. సో ఇంకా వెంటనే కాజే అయితే అతన్ని చితక్కొట్టి ఓడించేస్తాడు. ఇంకా ఆ తర్వాత అలానే స్కూల్స్ తిరుగుతూ ఫైట్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడే అతనికి కరోనా గురించి తెలుస్తుంది. పాపం నాకు తెలిసి ఇప్పుడు కరోనాకి ఎక్కిలు వస్తుంటాయి అనుకుంటా. అది పక్కన పెడితే కరోనాని ఆ టచిబానా గ్యాంగ్ వాళ్ళు తీసుకెళ్తుంటారు. టే అయితే ఫుల్ బాధపడుతుంటుంది. కరోనా అయితే ఏడవమాక అని చెప్తాడు కానీ టే అయితే బాధపడుతూ ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్తుంది. కానీ టీచర్ అయితే నేను బిజీగా ఉన్నా అని చెప్పేసరికి టే ఫుల్ ఏడుస్తూ కరోనా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా కరోనాని ఆ టచిబానా గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ కాజే కూడా ఉంటాడు. సో వాళ్ళైతే అతన్ని ఓడించు అని చెప్తారు. ఇంకా కాజే కరోనా దగ్గరికి వచ్చి నవ్వుతాడు. అండ్ ఇన్ఫాక్ట్ నువ్వే అంట కదా ఈ స్కూల్లో స్ట్రాంగెస్ట్ పర్సన్ వి, కానీ నిన్నే చూస్తే అలా ఏం అనిపించట్లేదే, అయినా నువ్వు స్ట్రాంగెస్ట్ అని తెలుసుకొని నీతో ఫైట్ చేయడానికి వచ్చాను అని చెప్తాడు. అక్కడ ఉండే మిగతా వాళ్ళు కూడా కరోనా విన్ కాలాడని అనుకుంటారు. అండ్ కరోనా అయితే టేకి 10 నిమిషాల్లో వచ్చేస్తా అని చెప్తాడు. దానికి టే తలపుతుంది. ఇంకా కాజే అయితే అంబులెన్స్ పిలవండ్రా అని చెప్తాడు. కరోనా అయితే అంబులెన్స్ నీకే కావాలరా అని చెప్తాడు. అండ్ కాజే అయితే ఇంతకీ ఏ ఫైటింగ్ స్టైల్ ని యూస్ చేస్తావు అని అడుగుతాడు. దానికి కరోనా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమంది నాకు కొంచెం కరాటే నేర్పించారు అని చెప్తాడు. ఇంకా కాజే ఫైటింగ్ స్టైల్ భలే ఉంటుంది, కానీ కరోనాది ఒక క్రేన్ లాగా పెట్టింటాడు. దాన్ని చూసి నవ్వుతారు కూడా. అందుకని చివరికి నార్మల్ ఫైటింగ్ స్టైల్ కి వచ్చేస్తాడు. అండ్ అతని హైట్ మజల్స్ చూస్తుంటేనే కరోనాకి భయం వేస్తుంటుంది. అయినా కానీ అతను మనిషే కదా, మెల్లిగా డీల్ చేద్దామని అనుకుని పంచ్ చేయబోతాడు. కానీ కాజే అటాక్స్ నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. అండ్ కాజే అయితే ఫస్ట్ కరోనాని గట్టిగా కొట్టి ఆ తర్వాత తన తలని తీసుకొచ్చి మోకాలకి గుద్ది ఇసిరి పాడదొబ్బుతాడు. ఈవెన్ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని కూడా చెప్తాడు. మిగతా మెంబర్స్ అంతా ఏంటి ఇంత ఈజీగా ఓడిపోయాడని అనుకుంటారు. టే కూడా కరోనా దగ్గరికి వచ్చి చాలా బాధపడుతుంటుంది. కరోనా ఏం కాదులే అని అంటాడు. సో ఇంకా కరోనా పైకి లేచి స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వస్తాడు. కాజే దాన్ని ఎక్కిరిస్తాడు. కానీ కరోనా కాజేని పట్టుకొని ఆ ఫోర్స్ ని అలానే మూవ్ అవుతూ పక్కనే ఉండే గోడకేసి గుద్దుతాడు. సో ఇద్దరు కింద పడతారు. కానీ కాజే అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా దీన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. టే కరోనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా కాజే అయితే నేను ఓడిపోయా అని బాధపడతాడు. అండ్ జెనోస్ లాగానే కరోనాని మాస్టర్ లాగా అనుకుంటాడు. లైక్ ఐ మీన్ కరోనా ఇక్కడ సైటమ్ అనమాట. ఇంకా తర్వాత కరోనా అండ్ టే ఒక చేతుల మీద చేతులు వేసుకుని ఇంటికి వెళ్తారు. అండ్ దారిలో ఒక లోన్ హ్యామ్స్టర్ ని కూడా చూస్తారు. సో దాన్ని పట్టుకొని ఇంటికి వెళ్తారు. అండ్ టే అయితే కరోనా కోసం వండే పెడుతుంది. అండ్ ఆ హ్యామ్స్టర్ ని ఇంట్లో ఉంచుకుందామని డిసైడ్ అవుతారు. అండ్ ఇంకా కరోనా అయితే టేబుల్ పైన వాళ్ళిద్దరి ఫొటోస్ అతికిచ్చేసి ఉంటాడు. అండ్ టే మీద అలానే పడుకొని ఉంటాడు. ఇంకా తర్వాత స్కూల్ రూఫ్ పైన ఇజుమి అండ్ రియోకో అయితే కరోనాకి ఒక అమ్మాయి గురించి చెప్తుంటారు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో విడిపోయి ఇప్పుడు క్యూట్ సింగిల్ గర్ల్ గా ఉంది. సో తన ఫొటోస్ కూడా పెడుతుంది అని అంటారు. కానీ కరోనా అయితే యాక్చువల్లీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని అంటాడు. దానికి ఇజుమి అయితే మీరిద్దరు కలిసి ఉండేదే ఆ గేమ్స్ వల్ల కదా, సరే దాని గురించి పక్కన పెడితే మూవ్ ఆన్ కూడా అవ్వచ్చు కదా అని అంటాడు. ఇంకా ఆ అమ్మాయి ఫోటో రాగానే రియోకో కరోనాకి చూపించి నాకంటే క్యూట్ ఉంది కదా అండ్ తను చాలా సెలెక్టివ్ గా ఉంటుంది అండ్ నిన్ను చూస్ చేసుకుంది అంటే అర్థం చేసుకో అని అంటుంది. ఇంకా ఇజుమి అయితే మీరిద్దరు ఫస్ట్ టెక్స్ట్ మెసేజింగ్ ద్వారా క్లోజ్ అవ్వచ్చు అని అంటాడు. ఇంకా క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మెసేజ్ చేస్తుంది. అండ్ యాక్చువల్లీ తను కూడా క్లాస్ లోనే ఉంటుంది. బోరింగ్ గా ఉందని ఆ పిక్ పెట్టింది. లైక్ బ్రెస్ట్స్ లైట్ గా కనిపించేలాగా పెట్టి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ డిస్నీ ల్యాండ్ లో ఒక హోటల్ ని కానీ బుక్ చేస్తే తన బూబ్స్ ని టచ్ చేసేందుకు పర్మిషన్ ఇస్తా అని కూడా చెప్తుంది. ఇంకా తర్వాత బ్రేక్ టైమ్ లో కరోనా టే ని కలుస్తాడు. అండ్ నెక్స్ట్ క్లాస్ లో టెస్ట్ ఉందని కూడా చెప్తుంది. ఇంకా కరోనా అయితే ఆ అమ్మాయి ఫేస్ కట్ బూబ్స్ ని టే తో కంపేర్ చేస్తాడు. అయినా కానీ తన చేతిని అలానే పట్టుకుని ఉంటాడు అనుకోండి. సో ఇంకా తర్వాత ఇజుమి కరోనాని రూఫ్ టాప్ పైకి పిలిచుంటాడు. అక్కడ ఇజుమి అయితే నీకు హార్ష్ రియాలిటీ చూపిస్తా కల్లారా చూడు అండ్ ఇక్కడ దాంకోండు అని చెప్తాడు. సో కాసేపటికి అక్కడికి టే కూడా వచ్చేస్తుంది. అండ్ ఇజుమి తన దగ్గరికి వెళ్ళి డిస్నీ ల్యాండ్ కి వెళ్దాం అనుకుంటున్నా, మన ఇద్దరం మాత్రమే వెళ్దాము, రూమ్ కూడా బుక్ చేసా, కరోనాకి నేనేం చెప్పనులే అని అంటాడు. దానికి కరోనా మనసులో అస్సలు వెళ్ళకు అని అనుకుంటుంటాడు. ఇంకా టే కూడా దానికి నేను రాను, ఎందుకంటే నువ్వు కరోనా ఫ్రెండ్ కదా, సో మనం రిలేషన్షిప్ స్టార్ట్ చేయలేము అని చెప్పేసరికి కరోనా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇజుమి అయితే నేను లైఫ్ లో ఎవరిని నమ్మలేదు, ఈవెన్ కరోనా కూడా అంతే అని చెప్తాడు. దానికి టే అయితే అవును కరోనా కూడా అలానే ఉండేవాడు, ఇప్పుడు చేంజ్ అవుతున్నాడు అని చెప్తుంది. ఇంకా రాత్రిపూట కరోనాకి ఒక డ్రీమ్ వస్తుంది. అందులో టే ఎగ్జిస్టెన్స్ అసలు ఉండదు. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు మాట్లాడుకోరు, ఫోన్ నెంబర్ కూడా ఏది ఉండదు. అందువల్ల ఏడుస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే టే తన కళ్ళ ముందే ఉంటుంది. అందుకే తనని గట్టిగా హగ్ చేసుకుని నేను ఇక అస్సలు ఒంటరిగా ఉండను, ఇంతకు ముందు ఉండేవాడినేమో ఇప్పుడు కాదు, అంటే ఎలాగైనా బతకాలి, ఆ గాన్స్ రూమ్ నుంచి ఎలాగైనా ఎస్కేప్ కావాలి అని అనుకుంటాడు. సో ఇంకా తర్వాత అందుకనే చుట్టుపక్కలంతా బాటిల్స్ పెట్టుకుని ఆ గన్ యూస్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఈవెన్ నిషి
క్రియేట్ చేసిన వెబ్సైట్ లో ఏమైనా క్లూస్ దొరుకుతాయని కూడా వెతుకుతుంటాడు. అప్పుడే తనకి ఇజుమి నుంచి కాల్ వస్తుంది. అంటే ఇజుమి ఏంటంటే ఎగ్జాక్ట్లీ నీలాగే స్కూల్లో ఒకడు ఉన్నాడు, వాడు పెంట చేస్తున్నాడు అని చెప్పేసరికి కురోనో అయితే కొంపదీసి ఆ షార్ట్ వేయలేనా అని అనుకుంటాడు. అంటే ఇజుమి అయితే నేను వాడిని ఫాలో అవుతున్నా, వాడు ఓ రూమ్ లో పడుకొని ఉన్నాడు అని చెప్పేసరికి కురోనో అయితే సరే ఆగు నేను వస్తున్నా అని చెప్పి సూట్ వేసుకుంటూ అయినా ఇజుమి చెప్పింది నిజమేనా, ఎందుకంటే అన్ని ఏలియన్స్ చంపేశాం కదా అనే అనుకొని స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అది రాత్రిపూట భయానకరంగా ఉంటుంది. సో ఇంకా రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ జస్ట్ ఇజుమి మాత్రమే ఉంటాడు. అంటే తను అబద్ధం చెప్పాడని ఇన్ఫాక్ట్ తను ఒప్పుకుంటాడు కూడా. సో ఇంతకీ ఈ టైంలో ఎందుకు పిలిచావు అని కోపంగా అడుగుతాడు. అదే కాకుండా ఇజుమి చేతిలో గన్ కూడా ఉంటుంది. సో ఇజుమి అయితే ఆ బ్లాక్ బాల్ గురించి వాడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది, దానికోసం ఏదైనా చేసేవాడు. ఈవెన్ దాన్ని అస్సలు మర్చిపోలేకపోయేవాడు, ఎప్పుడు దాని గురించి తలుచుకునేవాడు. ఎస్పెషల్లీ షింజుకు స్ట్రీట్ లో జరిగిండే ఆ హంట తర్వాత అండ్ ఆ వ్యక్తి రూమ్ లోపలికి చాలా సార్లు వెళ్ళొచ్చాడు అని చెప్తాడు. దానికి కురోనో నీ గురించే మాట్లాడుకుంటున్నాడు. సర్లే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళు అని చెప్తాడు. కానీ ఇజుమి అక్కడే ఉంటాడు. అండ్ కురోనో వెళ్ళిపోయేటప్పుడు అతన్ని షూట్ చేస్తాడు. కానీ కురోనో దగ్గర గన్ షూట్ ఉంది కాబట్టి సేఫ్ గానే ఉంటాడు. అండ్ రియల్ గన్ తెచ్చాడంటే అని కురోనో షాక్ అవుతాడు. ఇంకా ఇజుమి అయితే కురోనో నీకు డైరెక్ట్ గా చెప్పేస్తున్నా, నువ్వంటే నాకు కొంచెం అసూయ ఉంది. అంటే నువ్వు సూట్ వేసుకోవడం వల్లే కదా నీకు ఆ బుల్లెట్ షూట్ చేసినా కానీ ఏం కాలేదు. ఈవెన్ నువ్వు గాన్స్ రూమ్ కి కూడా వెళ్ళొచ్చావు, నువ్వు అన్నిట్లో బెస్ట్, స్కూల్లో, స్పోర్ట్స్ లో, ఫైటింగ్స్ లో అని చెప్పేసరికి కురోనో అయితే అమ్మాయిలు నీకే అట్రాక్ట్ అవుతారు కదా అని అంటాడు. దానికి ఇజుమి ఆ బొక్కేం కాదు, అమ్మాయిలంతా బోరింగ్ ఎక్సెప్ట్ తను కొంచెం అట్రాక్ట్ గా ఉంటుంది, అందుకనే నిన్ను ద్వేషిస్తున్నా అని చెప్తాడు. దానికి కురోనో కోపంగా నువ్వు గానీ ఆ అమ్మాయి మీద చెయ్యేస్తే నరికేస్తా అని చెప్తాడు. ఇంకా ఇజుమి అయితే నేను నిన్ను దాటిపోయేందుకు ఏమైనా చేస్తా, ఆ రూమ్ కి వెళ్తా అని చెప్పేసరికి కురోనో అయితే వెళ్ళి చస్తావా, అయినా అక్కడ చస్తే ఆ రూమ్ కి కూడా వెళ్ళలేవని అంటాడు. అప్పుడే ఇజుమి అయితే ఒక బ్లాక్ బాల్ ని బయటికి తీస్తాడు. అండ్ అది తన ఇంట్లో ఉండింది అని కూడా చెప్తాడు. అండ్ ఆ బాల్ పైన రూమ్ లో ఉండే వాళ్ళ గురించి ఆలోచించు, ఎంతమంది వీలైతే అంతమంది తీసుకుంటారని రాసి ఉంటుంది. అండ్ గన్స్ నిన్నే ఈ మెసేజ్ పంపించింది. అండ్ ఈ ప్లానెట్ లో ఉండే వాళ్ళని చంపేందుకు గన్స్ ఈ విధంగా చేస్తుంది అని కూడా చెప్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ నెక్స్ట్ సండే ఆ రూమ్ కి వెళ్తాను. అండ్ ఈసారి చూస్ చేసుకున్న ప్లేస్ పేరు షింజుకు స్ట్రీట్, ఎలాగో సెకండ్ ఛాన్స్ దొరుకుద్ది కదా అని అంటాడు. దానికి కురోనో అయితే ఏంటి జనాల్ని చంపేస్తావా అని అడుగుతాడు. దానికి ఇజుమి అయినా నువ్వు నన్ను ఆపగలవా అనేదే ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ నువ్వు నన్ను ఆపాలనుకుంటే నీ బ్యాగ్ లో ఉండే గన్ను తీసి నన్ను షూట్ చేసే హీరో అయిపో అని చెప్పేసరికి కురోనో అయితే ఏం మాట్లాడుతున్నావు అసలు పిచ్చిగాని బట్టి అని చెప్తాడు. వెంటనే ఇజుమి బుల్లెట్స్ ని ఫైర్ చేస్తాడు. కురోనో వాటి నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. కానీ కురోనో మాత్రం షూట్ చేయకుండా అలానే ఉంటాడు. అప్పుడు ఇజుమి అయితే నాకు నీ ఐడెంటిటీ గురించి తెలుసు కాబట్టి నువ్వు నన్ను చంపినా సరే గన్స్ నిన్నేమీ చేయదు అని అంటాడు. అయినా సరే కురోనో సైలెంట్ గానే ఉంటాడు. ఇంకా ఇజుమి అలానే మల్టిపుల్ టైమ్ షూట్ చేస్తుంటాడు. కురోనో వాటి నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. ఇంకా కురోనోకి కోపం వచ్చి గన్ని ఇజుమి తల దగ్గర పాయింట్అవుట్ చేసి ఉండేసరికి ఇజుమి అయితే నువ్వు ఒక్కడివే నన్ను చంపగలవు అని అంటాడు. కానీ కురోనో ఏం చేయకుండా అలానే ఉండేసరికి ఇజుమి రేపు పొద్దున్న జనాలు చేస్తే అది నీ వల్ల అని చెప్పి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అది గ్యారంటీగా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటున్నా. సో టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.